तेलंगाना के वजीर सेहत टी हरीश राव ने जिला महबूब नगर का दौरा किया। उन्होंने हल्का असेंबली जड़चल्ला के बालानगर में CHC अस्पताल गवर्नमेंट अस्पताल का इफ्तिताह किया। इस मौके पर रियासती वजीर श्रीनिवास गौड़, साबिक वजीर लक्ष्मण रेड्डी और दीगर मौजूद थे। वजीर सेहत ने नारायणपेट हल्का असेंबली के कोलिकुंडा कम्युनिटी हेल्थ सेंटर अस्पताल का इफ्तिताह किया। तेलंगाना हुकूमत कोरोना की किसी भी सूरत हाल से निपटने के लिए तैयार है। हुकूमत कोरोना मुतासरीन के लिए मेडिकल किट फराहम कर रही है। उन्होंने कहा कि तेलंगाना के महकमे सेहत ने कोविड से मुस्बत पाए जाने वाले अफराद को घरों में अलग थलग रहने के दौरान इस्तेमाल की जाने वाली दवाओं के बारे में एडवाइजरी जारी की है। ये दवाओं की किट्स तमाम सरकारी निगहदाश्त सेहत मराकज में कोविड से मुस्बत पाए जाने वाले मरीजों को फराहम की जा रही है। इसमें 7 किस्म की दवाएं हैं। मार्च के पहले हफ्ते तक कोरोना की लहर रहेगी। आवाम को एहतियात करने की जरूरत है। 99% इसको फैलने से रोका जा सकता है। हरीश राव ने इस बात का ऐलान किया। उत्तर प्रदेश వైద్యంలో ప్రజలకు సేవలు అందించడంలో చిట్ట చివరి స్థానం ఎవరిదంటే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లాస్ట్. మన తెలంగాణ టాప్ 3 లో ఉన్నది. ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాలి? ఇది మనం చెప్తున్నామా? ఒక్క అబ్బాయి గాని అమ్మాయి గాని మిగలకుండా 15 ఏళ్లు దాటితే చాలు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కూడా మరి మీదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కావచ్చు, 60 ఏళ్లు దాటిన వాళ్ళకు బూస్టర్ డోస్, వాళ్ళకు థర్డ్, 3వ డోస్ కూడా ఇస్తున్నాం. మైక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇది వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ. ఇది ఒక మనిషి నుంచి 10 మందికి జల్ది అంటుకుంటది. డెల్టా అయితే ఒకరి నుంచి ఒకరికే అంటుతుండే. అప్పుడు సెకండ్ వేవ్ లో వచ్చింది ఒకరికి అంటుతుండే. కానీ ఇప్పుడున్న ఓమైక్రాన్ థర్డ్ వేవ్ లో ఒకరు 10 మందికి అంటిస్తారు. అంటే వ్యాప్తి ఎక్కువ కానీ తీవ్రత తక్కువ, వ్యాధి లక్షణాలు తక్కువ ఉంటాయి. వచ్చింది పోయింది కూడా కొంతమందికి తెలుస్తలేదు. వచ్చిన వాళ్ళు కూడా భయపడో ఆందోళనకు గురయ్యో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దు. కొన్ని చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా కాక్టైల్ ఇంజెక్షన్లని ఇంకేదో ఇంజెక్షన్లని ఇచ్చి ప్రజలను డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పిండ్రు. మనం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు పెట్టినాం. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు రెడీ పెట్టినాం. పాజిటివ్ వస్తే అప్పుడే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తారు. ఆ కిట్ తీసుకుపోయి మీరు జాగ్రత్తగా వారం రోజులు వాడుకుంటే 100% నయం అవుతుంది. ఆ వాడుకునే క్రమంలో కూడా ఆశా వర్కర్ రోజు వచ్చి మీ ఆరోగ్యం ఎట్లుందో చూస్తారు, మీ టెంపరేచర్ చూస్తారు. ఏదన్నా 100 కుక్కలకు 1000 కుక్కలకు వ్యాధి లక్షణాలు ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి మీకు తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. గవర్నమెంట్లు అన్ని ఉన్నాయి. 2,50,000 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు రెడీగా ఉన్నాయి. ఆక్సిజన్ సౌకర్యం ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయి, ICU బెడ్లు ఉన్నాయి, అన్ని రకాల మందులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. వచ్చే 15-20 రోజులు కేసులు ఇంకా పెరుగుతాయి. ఫిబ్రవరి నెలాఖరు, జనవరి నెలాఖరు, మార్చి మొదటి వారం దాకా కేసులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ వచ్చే 15-20 రోజులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు సేవలు అందించండి. PHCకి వెళ్ళండి, ANM సబ్ సెంటర్కి వెళ్ళండి. మీ ఊర్లో కూడా అనౌన్స్ చేయండి. ఎవరికైనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేసుకోమనండి. హోమ్ ఐసోలేషన్ కిట్ తీసుకొని జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. అది వాడుకుంటే రూపాయికి 99% తగ్గిపోతుంది. तेलंगाना हुकूमत ने मरकजी वजारत सेहत पर जोर दिया कि वह तमाम 60 बरस से ज्यादा उम्र के शहरियों को एहतियाती टीके में शामिल करने और 18 बरस से ज्यादा उम्र के तमाम शहरियों के लिए बूस्टर टीका देने पर गौर करने की अपील की है। तेलंगाना के वजीर सेहत हरीश राव ने मरकजी वजीर सेहत मनसुख मांडविया को एक मकतूब रवाना किया है। उन्होंने बूस्टर टीके के इम्कानात में तोसी के साथ साथ दूसरे टीके और एहतियाती टीके के दरमियान वक्फा 9 महीने को कम करते हुए इसको 6 महीने करने पर जोर दिया। उन्होंने कहा कि मौजूदा दौर में कोविड इन्फेक्शन का डाटा और अस्पतालों में मुतासरीन को दाखिल करने के अमल ने यह बात शुबे से बालातर साबित कर दी कि टीका काफ़ी मौसर है और पेचीदा सूरत हाल अस्पताल में दाखिल करने और अमवात को इसके जरिए रोका जा सकता है। तेलंगाना काबीना ने एक अहम फैसला लेते हुए रियासत में सरकारी स्कूलों में अंग्रेजी मीडियम क्लासेस शुरू करने का फैसला किया। हुकूमत ने आइंदा तालीमी साल से सरकारी स्कूलों में अंग्रेजी तालीम की फराहमी को यकीनी बनाने का मंसूबा बनाया।
तेलंगाना हुकूमत प्राइवेट तालीमी इदारों की फीस कंट्रोल करने के सिलसिले में 8 रुकनी काबीनी सब कमेटी तश्कील दी। प्राइवेट स्कूलों कॉलेजों की फीस को आइंदा सेशन से रेगुलेट किया जाएगा। इस सिलसिले में हुकूमत ने नया कानून लाने का फैसला किया। आने वाले साल से तमाम सरकारी स्कूलों में जरिए तालीम अंग्रेजी होगा। 26,000 से ज्यादा सरकारी स्कूलों का इंफ्रास्ट्रक्चर कारपोरेट स्कूलों की तर्ज पर तैयार किया जाएगा। तलबा को इंग्लिश मीडियम में पढ़ाने के लिए असातिज़ा को ट्रेनिंग दी जाएगी। डिजिटल क्लासरूम्स तैयार किए जाएंगे। हमारा गांव हमारा स्कूल प्रोग्राम के लिए काबीना ने 7,289 करोड़ रुपए मंजूर किए हैं। गवर्नमेंट स्कूलों को कारपोरेट तर्ज पर तरक्की देने का फैसला लिया गया। काबीना ने वुमेन यूनिवर्सिटी कायम करने और फॉरेस्ट यूनिवर्सिटी कायम करने से भी इत्तेफाक किया है। ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎల్కేజీ యూకేజీలను కూడా ప్రభుత్వ రంగంలో ఏదో ఒక పద్ధతిలో స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో అంగన్వాడీ స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంటే పేదలకు నాణ్యమైన విద్య రావాలి అన్నది మన ప్రభుత్వ ఉద్దేశం. మన ప్రభుత్వ పాఠశాలల్ని బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూళ్ళ లాగా డెవలప్ చేయాలని 7,289 కోట్ల రూపాయలతోని మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. అన్ని స్కూళ్ళను డెవలప్ చేయబోతాం. కాంపౌండ్ వాళ్ళు గాని, పిల్లలకు డిజిటల్ బోధన గాని, క్లాస్ రూమ్స్ గాని, వాష్ రూమ్స్ గాని, మరి ఉన్న స్కూళ్ళు ఏదైనా రిపేర్ గాని, దాని పెయింటింగ్ గాని, చక్కటి మంచినీటి సౌకర్యం, బాత్రూములు, తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూము, పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్కులు, అన్ని వసతులతోని కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడం కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిన్ననే కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव की जेर सदारत तेलंगाना काबीना का इजलास कल तकरीबन 9 घंटे चला। काबीना में कोविड की सूरत हाल, उस पर काबू पाने के लिए किए जाने वाले इकदाम, अस्पताल की सहूलियात, ऑक्सीजन, अद्वियात की दस्तियाबी, वैक्सीनेशन के अमल के साथ साथ बेवक्त बारिश, फसलों के नुकसान और ज़राअत को होने वाले नुकसान पर तबादला ख्याल किया गया। तेलंगाना हुकूमत ने फिलहाल कोरोना वायरस की फैलने से रोकने के लिए रात का कर्फ्यू या वीकेंड लॉकडाउन नहीं लगाने का फैसला किया है। आवाम को एहतियाती इकदाम करने, हुजूम से दूर रहने, समाजी फासले को बरकरार रखने, कोविड कवायद पर अमल करने की हिदायत दी है। हुकूमत ने दावा किया कि कोरोना की सूरत हाल काबू में है। अब तक 5 करोड़ वैक्सीनेशन का अमल मुकम्मल हो गया है। वैक्सीनेशन जल्द मुकम्मल होगा। और वजीर सेहत ने बताया कि महकमे सेहत किसी भी सूरत हाल से निपटने के लिए तैयार है। केटीआर की जानिब से तेलंगाना में टेस्ला कार कंपनी को सरमायाकारी के लिए मदऊ करने के मामले पर बीजेपी ने एतराज जताया। बीजेपी लीडर प्रकाश रेड्डी ने तेलंगाना के वजीर सनत केटीआर को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि वजीर एफडीआई पॉलिसी से वाकिफ नहीं है। उन्होंने केसीआर के ट्वीट को सियासी ट्वीट करार दिया। Tesla CEO tweeted that why the government Tesla company is postponing to invest in India. They manufacture the cars of Tesla, particularly electronic cars in India. Mr. KTR said that we are ready to give any type of cooperation to manufacture the Tesla cars in India, particularly in Telangana. Being the minister, that to be industries minister, he doesn't know the guidelines and conditions of the FDI investments. And just he tweeted only, I think it is only for political gains or for political interest, or to improve his image and to improve his personality. He has tweeted such tweets, and it is totally a political tweet, and it doesn't have any sense in that. And being a minister, he doesn't know the minimum guidelines of the FDI investments and the regulatory systems. That's what I feel. Since even now, the KTR, a minister like KTR should understand what are the guidelines, why Tesla hasn't come, how the CEO of the Tesla tweeted, in what sense he tweeted that tweet. He should understand, then only he should respond. That will be helpful to the people of Telangana. तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव का दौरा जिला वरंगल मनसूख कर दिया गया है। ताहम रियासती वजीर ज़राअत एस निरंजन रेड्डी, चीफ सेक्रेटरी सोमेश कुमार और दीगर ओहदेदार नरसमपेट और परकाल असेंबली हलकों का दौरा कर रहे हैं ताकि रियासत में हालिया हुई बेमौसम बारिश की वजह से फसलों को नुकसानात का सामना करने वाले किसानों से बातचीत करते हुए उनके मसाइल की समाअत की जा सके।
ریاستی وزیر ای دیاکر راؤ نے وزیر اعلیٰ کے علم میں فصلوں کو ہوئے نقصان کو لایا تھا، جس کے بعد وزیر اعلیٰ نے ضلع کا دورہ کرنے کا فیصلہ کیا تھا تاکہ کسانوں کو ہمت دلائی جا سکے، تاہم بعض وجوہات کی بنا پر وزیر اعلیٰ کے دورے کو منسوخ کر دیا گیا۔ اسی دوران وزیر اعلیٰ نے حکومت کی طرف سے کسانوں کو ہوئے نقصانات پر ان کی ممکنہ مدد کی یقین دہانی کروائی ہے۔ حیدرآباد میں انڈین گیس نے اپنے صارفین کے لیے خصوصی تتکال سروس شروع کرنے کا اعلان کیا۔ گیس سلنڈر ریفل کے لیے بک کرنے پر صرف 2 گھنٹوں کے اندر سلنڈر سپلائی کیا جائے گا۔ سنگل سلنڈر رکھنے والے صارفین کو اس سہولت سے استفادے کا مشورہ دیا گیا ہے۔ کمپنی کے جنرل مینیجر وی سیلون کمار نے بتایا کہ گیس بک کرنے کے اندرون 2 گھنٹہ صارفین سلنڈر حاصل کرنے کے لیے 25 روپے اضافی چارج ادا کرنا ہوگا۔ گیس آن لائن یا فون کے ذریعے بک کروائی جا سکتی ہے۔ بتایا گیا کہ حیدرآباد کے 62 انڈین ڈسٹریبیوٹرز کے پاس یہ سہولت دستیاب ہے۔ تلنگانہ کے وزیر صحت وی سرینواس گوڑ نے وزیر اعلیٰ کے چندرشیکھر راؤ سے پرگتی بھون میں ملاقات کی۔ انہوں نے اقوام متحدہ کی عالمی سیاحتی تنظیم کی جانب سے ریاست کے پوچم پلی گاؤں کو ورلڈ بیسٹ ٹورزم ولیج کا ایوارڈ ملنے کے بعد سرٹیفکیٹ پیش کیا۔ واضح ہے کہ اس مقابلے کے لیے دنیا کے 170 ممالک نے حصہ لیا تھا، لیکن انعام کا حقدار تلنگانہ کے پوچم پلی کو قرار دیا۔ اس موقع پر وزیر اعلیٰ نے ریاستی وزیر کو تہنیت پیش کی۔ تلنگانہ ٹورزم ڈیولپمنٹ کارپوریشن کے مینیجنگ ڈائریکٹر اور دیگر موجود تھے۔ تلنگانہ چھتیس گڑھ کی سرحد کے قریب انکاؤنٹر میں 3 ماؤ نواز ہلاک ہو گئے۔ انکاؤنٹر منگل کی صبح چھتیس گڑھ سرحد کے قریب وینکٹاپورم منڈل میں پیش آیا۔ ذرائع نے کہا کہ اس انکاؤنٹر میں تلنگانہ کے مخالف ماؤ نواز دستہ گرے ہاؤنڈز کا کانسٹیبل بھی زخمی ہو گیا۔ شبہ ظاہر کیا جا رہا ہے کہ پولیس کے ساتھ انکاؤنٹر میں ممنوعہ تنظیم CPI ماؤسٹ کے ڈویژنل سطح کے لیڈر ہلاک ہو گئے ہیں۔ انکاؤنٹر کے مقام سے ایک رائفل برآمد کی گئی ہے۔ وقت ایک بریک کے بعد رخ کریں گے آندھر کی خبروں کا۔